తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది. పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మిస్తున్నాం. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం. రామగుండంలో ఇంకొక ఎయిర్పోర్ట్. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 4 కొత్తగా ఎయిర్పోర్టులు మనం తెస్తున్నాము. ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలి అంటే ఆ రాష్ట్రానికి సులభతరమైన రవాణా వెసులుబాటు ఉండాలి. దానికోసం ఇతర రాష్ట్రాల నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి బుల్లెట్ ట్రైన్లను నిర్మిస్తున్నాం. ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులను తెచ్చుకోవాలన్నా, మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు తరలించాలన్నా సముద్రం ఉండాలి. కార్ల పరిశ్రమ రావాలంటే, తయారు చేసిన కార్లు ఇతర దేశాలకు తరలించాలంటే సముద్రం ద్వారానే తరలించగలరు. మనకు ఆ సముద్రము లేకపోవడం వల్ల ఈరోజు మనము హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దేశ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ప్రాథమికంగా మేము అందరం కూడా ఒక ఆలోచనకు, ఒక అంగీకారానికి వచ్చినాం.